క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసునామములో మీకందరికీ ఉదయకాల శుభములు. నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదను. ఉదయమున నా కంఠస్వరము నీకు వినిపించెదను. ప్రతి ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని కాచి ఉంచెదను. నా మొరను ఆలకించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. మహోన్నతుడా, మా ప్రేమగల గొప్ప తండ్రి, నీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు. యెహోవా ఉత్తముడని రుచిచూచి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. కీర్తనలు 34:8 అన్న వాక్య ప్రకారము నీవు ఎంత ఉత్తముడవు ఈ ఉదయకాలము మేము ధ్యానిస్తున్నాము ప్రభువా. సర్వ సృష్టికి కారణభూతుడా, నీ కృపాసనము చెంతకు వస్తున్నాము. నిన్నటి రాత్రి అంతా నీ రెక్కల చాటున భద్రపరిచి మాకు క్షేమకరమైన నిద్రను ఇచ్చి ఈ నూతన దినాన్ని చూడనిచ్చినందుకు నీకు కోట్లాది వందనాలు. మా జీవితాల్లో నీవు చేస్తున్న మేలులన్నిటిని బట్టి, మాకు ఇస్తున్న ఆహారము, వస్త్రము, ఆరోగ్యమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా, వివాహము కొరకు ఎదురు చూస్తున్న నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము. ఒంటరిగా ఉండుట నరునికి మంచిది కాదు, వానికి సాటి అయిన సహకారిని చేతును అని సెలవిచ్చినావు. ఆదికాండము 2:18. ఆ వాగ్దానం ప్రకారము యవ్వన బిడ్డలకు నీవే తోడయుండి వారి ఆత్మీయ జీవితానికి, సామాజిక జీవితానికి సరిపోయే యోగ్యులైన భాగస్వాములను దయచేయండి ప్రభువా. అలాగే గర్భఫలము లేక కన్నీరు విడుస్తున్న దంపతులను జ్ఞాపకం చేసుకోండి. కుమారులు యెహోవా ఇచ్చే స్వాస్థ్యము, గర్భఫలము ఆయన అనుగ్రహించే బహుమానము అని నువ్వు చెప్పావు. కీర్తన 127:3. తండ్రి, అన్న ప్రార్థనను ఆలకించినట్లుగా వారిని కనికరించండి. వారి గర్భములను తెరవండి ప్రభువా. గర్భిణీ స్త్రీలకు క్షేమమును, సుఖప్రసవమును దయచేసి పుట్టబోయే బిడ్డలను నీ మహిమ కొరకు సిద్ధపరచండి తండ్రి. దేవా, ఈ దేశానికి వెన్నెముకమైన రైతులను దీవించండి. నీవు భూమిని దర్శించి దానిని తడుపుతున్నావు, దానికి సమృద్ధిగా భాగ్యము కలుగు చేయుచున్నావు. కీర్తనలు 65:9. ఆ వాక్యము చొప్పున రైతు పడే ప్రతి చెమట చుక్కకు తగిన ప్రతిఫలము ఇవ్వండి. సకాలంలో వర్షాలు కురిపించి పంటలను దీవించండి. అలాగే చదువు పూర్తి చేసి ఉద్యోగం లేక నిరాశలో ఉన్న నిరుద్యోగ యువతలను జ్ఞాపకము చేసుకోండి. నేను నీకు బోధించెదను, నీవు నడవలసిన మార్గమును నీకు ఉపదేశించెదను. కీర్తనలు 32:8. ప్రభువా, వారికి తగిన ఉపాధి మార్గాలను తెరవండి. వారి కుటుంబాల్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులను తొలగించి వారిని ఆశీర్వదించండి. కనికరము గల తండ్రి, అనారోగ్యంతో ఉన్న వారి కొరకు వేడుకుంటున్నాము ప్రభువా. ఆయన పొందిన దెబ్బల చేత మనకు